ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మోతర్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ముత్యాల రామయ్య గారు, డీసీసీ ఉపాధ్యక్షులు శివనాథ శివకుమార్ గారు, ఎల్ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుప్పూరు మైపాల్ గారు, మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సోదరులు, మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో పాటు ఈరోజు గత రెండు మూడు రోజుల నుంచి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అసత్యం ప్రచారం చేయిస్తున్నటువంటి బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో సునీల్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిగత సంస్థ అయినటువంటి వ్యాపార సంస్థ అయినటువంటి ఆరెంజ్ ట్రావెల్స్లో జరుగుతున్నటువంటి కార్మికులకు యాజమాన్యానికి జరుగుతున్నటువంటి సందర్భంలో, అది వ్యాపార సంస్థ, సొంత సంస్థ, ఆ సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఈ మధ్య టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే విధంగా సోషల్ మీడియాలో ఆయన మీద వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మేము ప్రశాంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం, రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు. వ్యాపారంలో దాదాపు 3,000-4,000 మంది కార్మికులను, కుటుంబాలను, వేలాది కుటుంబాలకు ఉద్యోగాన్ని కల్పిస్తూ వాళ్ళ కుటుంబ పోషణకు ఒక దైవంగా, ఒక సంస్థగా నడిపిస్తున్నటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యాపారం మీద ఏమని చేశారండి? కార్మికుడిపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం. అసలు కార్మికులు ఎవరు? కార్మికు అనే వ్యక్తి సునీల్ కుమార్ గారి సంస్థలో పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తి అన్నటువంటి యాజమాన్యానికి వ్యక్తికి ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి సంబంధాలు అనేవి వ్యక్తిగతమైనటువంటి వ్యాపార సంబంధాలు. దాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ, అంటే ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులది బుద్ధి మాత్రం మారలేదు. మీరు మారరు. ప్రశాంత్ రెడ్డి గారు, మేము ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ఉన్నాయి. అభివృద్ధి పథకాల్లో భాగంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న తరుణంలో రోజు రోజుకు సునీల్ కుమార్ గారి మీద పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి మీరు భరించలేక, సునీల్ కుమార్ గారి మీద మీరు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో, ఏదైతే సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తున్నారో, మీరు ప్రచారం చేస్తూ ఏం చేస్తున్నారంటే పైసాకి ఆనందం పొందుతున్నారు. మీరు అది సిగ్గుచేటని మేము అంటున్నాం. ప్రభుత్వం ఒక పక్క మేము సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి బాల్కొండ నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మేము నిరంతరం శ్రమిస్తుంటే, ఏ రకంగా వీళ్ళని చెడ్డ పేరు తీసుకురావాలా, వీళ్ళకి ఏ రకంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ రకంగా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసి ఏం తోయక వ్యక్తిగతమైన వ్యాపారంలో మీరు వచ్చారు అని అంటే మీ బుద్ధి ఎంతో బయటపడ్డది. మీరు ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు అడుగుతున్నాను, మీరు 10 ఏళ్ళు శాసనసభలో పనిచేశారు, మీకు ఒక మంత్రిగా పనిచేశారు, నేర్చుకున్నది ఇదా? ఒకవేళ మీరు దాని వెనకాల ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో దాని వెనక మీ పాత్ర ఉందా అనేది మేము అనుమానం ఉన్నది. ఒకవేళ పాత్ర లేకపోతే ఎవరైతే పెట్టారో, ఎవరైతే దొంగచాటుగా వెళ్ళి చేశారో వాళ్ళ బద్దలు బాసింగులు అయితే వాళ్ళు ఎవరో తెలిసిపోయింది, ఆ దొంగ ఎవరో తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళ మీద మేము ఏం చేస్తామో, మా ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా ఏం చేస్తామో మీరు వేచి చూస్తారు. అదే మాదిరిగా మేము ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఈ విధానం అనేది మీ కార్యకర్తలకు చెప్పండి, మీ నాయకత్వానికి, మీ నాయకులకు, మండల నాయకులకు చెప్పండి. తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈరోజు కుటుంబాలకు ఏదో దాదాపు కరోనా సమయంలో ఈరోజు దేశంలో, ప్రపంచంలో
అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కార్మికులు కానీ యాజమాన్యాలు కానీ రోడ్ల మీదకి వచ్చాయి. ఒక లలిత మూడాస్ ఉంటాడు, విజయమాల్యాస్ ఉంటాడు, వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి విదేశాలకు పాల్గొన్నటువంటి ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన ఏమన్నా ఈరోజు 3,000-4,000 మంది కార్మికులు, ఎంతోమంది కార్మికులు ఉన్నటువంటి సంస్థను కాపాడుకోవడానికి తన నిరంతరం శ్రమిస్తూ ఆ సంస్థను కాపాడుకుంటే ఆ సంస్థను దెబ్బతీసే విధంగా ఏ రకంగా మీరు చేస్తున్నారో అది దౌర్భాగ్యం, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు. అదే మాదిరిగా మీరు గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేశారో తెలియదా? ఇసుకను అక్రమంగా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, గ్రామ పార్టీ నాయకులు కావచ్చు, మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం దోసుకున్నంత కడుపుకున్నంత కొట్టుపోయాక దోసుకున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్కి 6,000 రూపాయలు వసూలు చేసుకున్నారు. ట్రాక్టర్ టిప్పర్ అనుకుంటే 6,000-7,000 రూపాయలు వసూలు చేసుకొని టిప్పులు ట్రాక్టర్ వసూలు చేసుకుని చేస్తున్నారు. ఈరోజు మేము ఒక పేదవాడి ఆలోచన విధంగా ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానంలో భాగంగా ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో సునీల్ రెడ్డి గారు సామాన్యుడికి ఇసుక అందాలి, ఈరోజు రోజు పెరుగుతున్నటువంటి ధరలలో పెరుగుతున్నటువంటి అనుగుణంగా సామాన్యుడికి అందిన విధంగా ఈరోజు 3,300 రూపాయలకు ఈరోజు ఇసుక తీసుకొచ్చి మేము చేస్తే పేదోడికి అందేయాలనే ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఇంకో రకంగా రాజకీయం చేసేసి సునీల్ కుమార్ రెడ్డికి ఎంత పోతుంది అని అంటున్నారు. సునీల్ కుమార్ రెడ్డి గారు చేసుకోవాలనుకుంటే ఇసుకల్లో ట్రిప్పులో కాదు. నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోండి, ఆయన వ్యాపారస్తుడు, ఆయనకున్నటువంటి సంస్థనే ఈరోజు దేశంలో దాదాపు 22 రాష్ట్రాలలో వ్యాపారం ఉంది. ఈ ఇసుకల మీద, మొరంల మీద ఆలోచనతో దౌర్భాగ్యము ఆలోచన అయినది కాదు. కాబట్టి మీరు గతంలో 10 ఏళ్ల కాలంలో గంజాయినా చేశారు. ఉన్నది మాట్లాడితే కొంతమంది ఏం చేస్తున్నారు మేము చూస్తున్నాం. మేము వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు మా కుటుంబం మీద గంజాయి అమ్ముతున్నారు అని చెప్పేసి మా మీద అసత్య ప్రచారం చేసింది మీరు కాదా, పాపం ఎటుపోతుందని చెప్పేసి కొంతమంది ఈ మధ్య అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి తెలిసింది. మేము అడుగుతున్నాం, బొమ్మలు లేక పోగొట్టుకున్నట్టు మీరు చేసింది గంజాయి, ఊరుకు గంజాయి వచ్చింది, గంజాయి వ్యాపారం చేసింది ఈ వాళ్ళు కాదా? గంజాయి వ్యాపారానికి మీరు నిరుద్యోగులను సర్వనాశనం చేసింది, యువకులను రోడ్ల మీద వాడేసింది మీరు కాదా? ఈరోజు రాజకీయాలనేది కోణంలో ఆలోచించాలనుకుంటే ఒక విధంగా ఉంటుంది, వ్యాపార లాభంలో ఉన్నటువంటి కోణంలో ఒక విధంగా ఉంటుంది. వ్యాపారానికి ఆయన వ్యక్తిగతంగా సంబంధం ఉన్నటువంటి సంస్థకు ఈయనకు పొంతన పెట్టేసి ఈరోజు తప్పుడు ఆలోచన విధానం అనేది అది కరెక్ట్ కాదు. చెప్పుకుంటూ పోతే మీ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, ఉద్యోగుల రోడ్ల మీద వాడేసింది, రైతాంగంలో రోడ్ల మీద వాడేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 58,000 ఉద్యోగులు వచ్చినాయి. ఇప్పుడు పేదోడికి అందుబాటులో ఉండే విధంగా నిరంతరము ఇప్పుడు చూడు నిన్న కూడా తీసుకున్నాం. ఈరోజు సన్న బియ్యం ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం 6 కిలోలు ఒక కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే ఒక సంక్షేమ పథకాలలో మాకేమన్నా మా ప్రభుత్వం ఏమన్నా సంక్షేమ పథకాల పొరపాటు జరిగితే మీరు ప్రశ్నించవచ్చు ప్రతిపక్ష పార్టీగా, పార్టీ పరంగా రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా మీరు అది చేసేసి పైసాధికానందం పొందాలనుకుంటే అది మీ అంత మూర్ఖత్వ చర్య ఉండదు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఖబర్దార్, ఎవడైతే ఆయన తీశాడో ఆడెవడో తెలిసిందో మాకు, వాడి మీద చట్టపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, చర్యలు ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అదే మాదిరిగా ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు, ఆ పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తీరు ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు క్షమించాలని చెప్పేసి నేను మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న నుండి ఏదైతే టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా మా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునన్న గారి పైన దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రసాద్ రెడ్డి గారు చేసిండ్రు. ఆయన అధికారికంగా ఉన్న అధికారికంగా కూడా తన ఎన్నో విషయాలలో బూత్ మాటలు తిట్టడం, ప్రజలను బెదిరించడం కూడా జరిగింది. దానికి ఉదాహరణ గత పుష్కరాల విషయంలో పోచంపాడులో
బీసీఎస్సీకి సంబంధించిన పోలీసుల పైన బూతుమాట తిట్టింది ఆనాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది అధికారిక కార్యక్రమం. అందులోనే మీరు బహిరంగంగా బయటనే పోలీసుల పైన బూతుమాట తిట్టడం, బెదిరించడం జరిగింది. అది సోషల్ మీడియాలో ఉంది, మా దగ్గర కూడా వీడియోలో ఉంది. ఆనాడు అది జరిగింది మీకు కరెక్ట్ అనిపిస్తే, ఈయన సొంత సంస్థ, సునీల్ రెడ్డి గారి సొంత సంస్థ 3,000 నుంచి 4,000 కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఆ సంస్థ మొత్తం దేశం మొత్తంలో 22 రాష్ట్రాలలో దగ్గర 20,000 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న మా సునీల్ గారి పైన దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాలు వేరు, సంస్థలు వేరు, వ్యాపారాలు వేరు, వ్యక్తిగత కుటుంబాలు వేరు. కుటుంబాన్ని ఒక వ్యాపార సంస్థను రాజకీయాలు ముడిపెట్టలేదు. రాజకీయాలు అనేది బయట మాట్లాడతారు, బయట రాజకీయాలు చేసుకుంటారు. కానీ ఒక వ్యాపారం, ఒక సంస్థ ఒక పక్క ఉంటుంది. కానీ మీరు 2-3 కలిపి రాజకీయాలు చేయడం, వైరల్ చేయడం చాలా బాధాకరం. అది కాకుండా గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఒక బీసీ బిడ్డ కొన్ని కారణాలతో చనిపోవడం జరిగింది. దానికి మీరే కారణమని ఆనాడు మేము ప్రతిపక్షాలు కూడా అనలేము. ఆనాడున్న సమస్యను అర్థం చేసుకోగలిగినాం. ఈనాడు అదేవిధంగా ఈ సమస్యలో జరుగుతున్న ఏదైతే కార్మికులకు యజమానికి జరుగుతున్న అది అంతర్గత లోపల జరిగిన వ్యవహారం, అది బయట జరిగిన వ్యవహారం కాదు. ఒక లోపల అలా సమస్య లోపల జరిగిన ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని దొంగచాటుగా విడుదలించి బయట వైరల్ చేయడం ఎంతవరకు వాస్తవం ప్రజలారా గమనించండి. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు గతంలో మీ ఇంటికి వచ్చినా కానీ సమస్యలు అడిగినా కానీ ప్రజలను బెదిరించడం, ముఖం మీద పైలు కొట్టడం ఎన్నో రకాలు చేసిళ్ళు. అది ఇంకా ప్రజలు మర్చిపోలేరు. మేము మా ఎమ్మెల్యే మా సునీల్ రెడ్డి గారు కొన్ని వరకు ఓడిపోయినా, మేము ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఒక బాలవర్గానికి ఇన్ఛార్జిగా ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఓన్లీ ఆర్గనైజింగ్ చేస్తూ మా సునీల్ గారు ముందుకు పోతున్నారు. మీరు గెలిచిన ఎమ్మెల్యే గారు, మీరు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసి మేము గెలిస్తే ఇది చేస్తా అని మీరు ఇప్పటికీ ఏం చేసింది లేదు. ఓన్లు ఒకటే పెట్టుకున్నారు, మా మీద దుష్ప్రచారం చేయడం, పార్టీ కాంగ్రెస్ పార్టీ భర్యం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు గత 10 ఏళ్ళు ఏం చేసిండ్రు, మీ పరిపాలన ఎట్లుండే, మీ ప్రవర్తన ఎట్లుండే ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ సునీల్ రెడ్డి గారు ఎవరిని ప్రజలతో ఎలా ఉంటున్నారు, ప్రజలతో ఎట్లా మమేకమవుతున్నారు, ప్రజలకు సొంత ఖర్చు సొంత డబ్బులతోని ఎలా సాయం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. మీరు ఉసుక విషయంలో కూడా చెప్తున్నాం. గతంలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడే గత 2 ఏళ్ల కిందనే 5,000 నుంచి 6,000 ఉసుక పోసుకోవడం జరిగింది. ఇప్పుడు కట్టిన వాళ్లకు 3,000 నుంచి 3,300 మధ్యలో ఉసుక దొరుకుతుంది. దగ్గర 2,000 రూపాయల వరకు ఉసుకే ఒక టాటర్ కూడా తగ్గుతుంది అని అంటే ప్రజలకు అంతిమంగా న్యాయం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలకు అంతిమంగా న్యాయం జరగడమే సాబాబు. దాన్ని ఎవరైనా సమర్థించాలి. ఇప్పుడు మీరేమంటున్నారు, ఇంకా తగ్గించచ్చు అంటున్నారు. గతంలో మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 5,000 6,000 పోసినప్పుడు ఎందుకు తగ్గించలేరు, ఎందుకు ఈ ఆలోచన చేయలేరు? ఈరోజు ఎందుకు చేస్తామని చెప్పి పెద్ద మాటలు చెప్తున్నారు? గతంలో ఎందుకు చేయలేరు? గతంలో ఒక 10 మంది నియోజకవర్గంలో 10 మంది నాయకుల చేతులకి, బీఆర్ఎస్ నాయకుల చేతుల్నే ఈ ఉసుకే మాఫియా నడిచింది. ఇప్పుడు ప్రతి గ్రామానికి సంబంధించి 10 గ్రామంలో ప్రతి ఒక్క ఊరుకో 3-4 చొప్పున డాక్టర్ పెట్టి నడపడం జరుగుతుంది. ఇది వ్యాపారం జరుగుతలేదు, పెద్ద కుంభకోణం కాదు. ఎవరి గ్రామాలలో డాక్టర్ కొట్టే వాళ్ళని అడిగితే అన్ని విషయాలు చెప్తాయి. మీరు అనవసర ఆరోపణ చేసి మానేసి వ్యక్తిగతానికి, రాజకీయానికి, కుటుంబానికి తేడా తెలుసుకొని మాట్లాడాల్సిందిగా ప్రశాంత్ గారిని హెచ్చరిస్తున్నాం.